క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తిని, నేను దేవుని రాజ్యపు వారసుని అంటే నువ్వు వెలుగు సంబంధం, నువ్వు చీకటి సంబంధం కాదు. నువ్వు చీకటిలో వెళ్ళినంత మాత్రాన చీకటి నీ మీద అధికారం తీసుకుంటుందని కాదు. నీ జీవితాన్ని ఎవరి చేతులకు అప్పచెప్పావు? ఎవరితో నిబంధన చేస్తావు? ఎవరితో వివాహం అయ్యో? యేసుతో. ఇఫ్ యు ఆర్ ద చర్చ్ విచ్ మీన్స్ అ బోర్న్ అగైన్ బిలీవర్, యు ఆర్ అ వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అక్కడే దేవుని వాక్యంలో హోషేయ గ్రంథంలో చూస్తాం మనం. దేవుడు అంటాడు, నా భార్య అయిన ఇశ్రాయేలు ఎలా ఉందో చూడు. హోషేయ చూడు, చూస్తావా? వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోవడం మాత్రం కాదు, ప్రేమించు. ఆ ప్రేమించిన వ్యక్తి వేశ్యాన్ని ప్రేమిస్తే బ్రతుకు మార్చుకుంది అనుకుంటున్నారా? పాపాన్ని విడిచిపెట్టింది అనుకుంటున్నారా? అగైన్ షీ కెప్ట్ స్నీకింగ్ అవుట్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. షీ వాజ్ స్నీకింగ్ అవుట్ అంటే రహస్యంగా మరలా స్నీకింగ్ అవుట్ టు అదర్ లవర్స్. ఇట్ ఇస్ అ వర్డ్ లవర్స్. తను ప్రేమించిన పాపపు సంబంధమైన కార్యాలకి తను పోయిందంట. దేవుడు అంటాడు, హోషేయ వెళ్ళి మరలా తెచ్చుకో. వెళ్తాడు, మరలా తెచ్చుకుంటాడంట. ప్రేమించు అంటాడు, క్షమించి ప్రేమించు అంటాడు. అయినా కూడా ఏం చేస్తా ఉందంట? మరలా తిరిగిపోతుందంట. ఎన్నిసార్లు ఎన్ని స్థలాలకి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తిరిగి తెచ్చుకుని ప్రేమించి క్షమించి ఉంచుకున్నాడంట. పిల్లల్ని కనిందంట. సెట్ అయిపోతాడు లైఫ్. బుద్ధి మారకపోతే ఏది మారదు. అగైన్ షీ రిపీటెడ్ ద సేమ్. చివరికి ఎన్నిసార్లు తను వెళ్ళినా తెచ్చుకున్నాడు, కానీ చివరికి అడ్రస్ లేకుండా పారిపోయిందంట. తన ఎండ్ ఏంటి? నో. దేవుడు ప్రేమించక, దేవుడు ఎలా పోల్చాడంటే, ఇశ్రాయేలీలు దేవుడు, నా భార్య ఇశ్రాయేలీలు ఇలా ఉండాలని చూస్తా, కానీ వీరు నా దగ్గరికి వస్తానంటారు, నాతో ఉంటానంటారు, కానీ అనేకమైన ఇచ్చలు, అనేకమైన దేవతలు, అనేకమైన సంబంధాలు, దేవుని కోపాన్ని రేపుతూ, దేవుని కోపాగ్నికి గురవుతూ, దేవుడు ఆయనను ఓర్చుకుంటూ, క్షమిస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ, జాలి కలిగిన హృదయంతో మేలుని, ఆశీర్వాదాలు అన్నీ జరిగించినా కూడా స్టిల్ రిపీటింగ్ ద సేమ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీ జీవితంలో మాత్రం ఇటువంటి కార్యాలు ఉండడానికి వీలు లేదండి. సెక్షువల్ ఇమ్మారాలిటీ మీలో ఉండడానికి వీలు లేదు. ఈ రోజు నీవు ఎదిరించకపోతే నీ జీవితంలో ఎప్పటికీ జయం లేదు. నేను రేపు నుండి పాపాన్ని విడిచిపెడతాను, ఈ రోజు చేస్తానంటాం కాదు. ఈ రోజు విడిచిపెట్టాలి, రేపు విడిచిపెట్టాలి. ఎందుకంటే సెక్షువల్ ఇమ్మారాలిటీ, సెక్షువల్ లస్ట్, సిన్ ఈజ్ నాట్ వన్ టైం. ఇట్ ఇస్ నాట్ వన్ టైం ఫైట్. చాలా మంది అనుకుంటా ఉంటారు ఇది యవనస్తులకి మంచి వాక్యం అండి, వృద్ధులకి. బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ 70 years, 80 years. ఇచ్చ సంబంధమైన జీవితం నుండి విడుదల కావాలని ప్రార్థన చేయండి. ఒకటి అంటానండి, యవన కాలంలో జయిస్తూ నేర్చుకుంటే బై ద టైమ్ యూ గ్రో అప్ యూ గెటింగ్ స్ట్రాంగ్. అండ్ అదర్ వర్డ్స్ టు సే, ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక్కసారి జయిస్తూ నేర్చుకున్నాడు అనుకో, మరలా జయిస్తూ సులభం, మరలా జయిస్తూ సులభం, మరలా జయిస్తూ సులభం, ప్రతిరోజు జయించుకుంటూ వెళ్తాం సులభం. ఎప్పుడు జయించినాడు ఒకేసారి తన లైఫ్ పీక్స్ లో జయించాలంటే అవుతుందా? నాట్ పాసిబుల్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ యంగ్ పర్సన్ హియర్, ఎందుకంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అండ్ ఎవ్రీ మ్యారీడ్ పర్సన్, ఫైట్. ఎవరు చెప్పలేరు ఒక్క ఫైట్తో అయిపోతుంది అని. నాట్ పాసిబుల్. అక్కడే చూస్తాము అనేక మంది ఘనమైన సేవకులు కూడా, అభిషక్తులైన సేవకులు కూడా, గొప్ప సేవ చేసిన వారు కూడా లైఫ్ ఎండ్లో పడిపోతాం చూస్తాం. బికాస్ ఇట్ ఈస్ నాట్ వన్ టైం థింగ్. అక్కడ తెలియక కాదు, తెలిసి పడతాం. అది ఆ పాపం. అందుకనే పారిపోవాలి, నిలబడకూడదు. పారిపోవాలి, ఛాన్స్ ఇవ్వకూడదు. డోంట్ ఈవెన్ ట్రై, డోంట్ ఈవెన్ టెస్ట్, డోంట్ ట్రై ఈవెన్ అటెంప్టింగ్ ఇట్. ఫ్లీ. ఏం జరుగుతుందా? ఆ స్త్రీతో మాట్లాడితే ఏమవుతుందో చూద్దాం, ఆయనతో మాట ఏం నష్టపోతాం లేదు, జస్ట్ ట్రైలే. నో. ఈరోజు చాలా మంది జీవితం, ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నాను, వివాహం కాని వారికి చెప్తున్నాను, కంగారు పాటు వివాహ నిర్ణయాలు చేస్తాం, ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఈరోజు చూస్తారంటే రేపు పెళ్లి చేసుకుంటారంట. ఏం చూసావు? ఐ లవ్ హర్ సో మచ్. వాట్ యు లవ్? వాట్ యు లవ్? వాట్ డిడ్ యు అండర్స్టాండ్ అబౌట్ హర్? వాట్ డిడ్ యు అండర్స్టాండ్ అబౌట్ హిమ్? వాట్ ఈస్ హిస్ పాస్ట్? What are the relationships of the past? I don't care. Yeah, you don't care. Next you talk about it, then I'll tell you. ఎందుకంటే జరిగింది పరిస్థితులు నువ్వు గ్రహించుకోకపోతే, వ్యక్తిలో మార్పు నువ్వు తెలుసుకోకపోతే, ఇట్ విల్ రిపీట్. ఇన్ఫాక్ట్ వ్యక్తిగతంగా వివాహం అవుతాను ముందన్న కొంచెం భయం ఉంటుందంట, వివాహం అయిన తర్వాత భయమే ఉండదంట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం అనుకుంటా వివాహం అయిన తర్వాత భయం, వివాహం అయిన తర్వాత భయమే ఉంటుందంట. ఆ జీవితాన్ని మనం విడిచిపెట్టకపోతే మాత్రం అయ్యో,
ఎంతోమంది ప్రేమ వివాహం అంటే వ్యభిచార వివాహం. బైబిల్ ట్రూలీ కండెమ్స్ ఫోర్నికేషన్. వాట్ ఈస్ ఫోర్నికేషన్? లైంగిక సంబంధమైన పాపను దేవుడు వాక్యం ఎదురిస్తుంది. వాట్ ఈస్ ఫోర్నికేషన్? ఐ స్టాండ్ ఫర్ ద బైబిల్. బైబిల్ ఇస్ అగేన్స్ట్ ఫోర్నికేషన్. వాట్ ఈస్ ఫోర్నికేషన్? వివాహం ముందు పురుషుడు స్త్రీ కలిసి పాపం చేస్తాం. లైంగిక సంబంధమైన పాపం. యు మైట్ బి కాల్డ్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, రిలేషన్షిప్, వాట్ ఎవర్ షిప్. వివాహం ముందు శరీర సంబంధమైన కార్యాలు దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రియలు పాపం. బైబిల్ ఇస్ అగేన్స్ట్ ఇట్. ఇఫ్ గాడ్ ఇస్ అగేన్స్ట్ ఇట్, హూ కెన్ ఫైట్ హిమ్? టెల్ మీ దట్. దేవుడు విరోధంగా నిలబడితే ఆశీర్వదించగలిగింది ఎవరు? ఇప్పటికే ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవారు నా జీవితంలో ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నానంటే స్టాప్ ఇట్ రైట్ అవే. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే నా పెళ్లి ఇట్లా జీవించే నేను పెళ్లి చేసుకున్నాను, అందుకని ఇప్పుడు నా భార్యను విడిచిపెట్టేస్తానంటే ఇంకా పెద్ద శిక్ష. పెళ్ళి అయిందా ఎక్కడ పోతాం లేదు. పాయింట్. ఏం చేయాలంటే అలాంటి వారికి ఇద్దరు పశ్చాత్తాపడాలి. రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. బోత్ ఆఫ్ యూ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. భార్య భర్త, దేవా మా వివాహం ముందు మేము అక్రమ సంబంధంతో బ్రతికేమో, లేకపోతే ఈ కామ సంబంధమైన ఆశలతో, ఈ విచ్చప జీవితంతో, ఈ ఫోర్నికేషన్లో మేము బ్రతికేమో, మమ్మల్ని క్షమించు. ఎందుకంటే ఎవ్రీ సిన్ గాడ్ ఈజ్ ఏబుల్ టు ఫర్గివ్, బట్ దెన్ కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. ఈ మాట అర్థమవుతుందా? కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో అంటే క్షమాపణ పొందిన తర్వాత మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఎందుకండి? ఆ కాన్సిక్వెన్సెస్ మాత్రం లేకపోతే మనుషుడు పాపం చేస్తానికి లిమిట్ ఉండదంట. ఎందుకంటే క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు క్షమిస్తానికి. నువ్వు అంటావు ఈరోజు ఈ వ్యభిచారం చేశాను, సారీ లార్డ్, అది చేశాను, సారీ లార్డ్, అది చేశాను, సారీ లార్డ్, అది చేశాను, సారీ లార్డ్, చేస్తూనే ఉంటావంట, సారీ చెప్తూనే ఉంటావంట. కాన్సిక్వెన్స్ లేదనుకో, లిమిట్ ఉండదు. కాన్సిక్వెన్స్ వచ్చిందనుకో, డాక్టర్ రిపోర్ట్ ఒకటి ఇచ్చాడు అనుకో, లేకపోతే పలానా వచ్చిందనుకో, ఏదో ఒక జబ్బు వచ్చిందనుకో, అప్పుడు ప్రభా నేను చేసింది పాపం అయ్యా క్షమించయ్యా అని పశ్చాత్తాపడతావు. క్షమించండి రా బాబు, సరిగా బ్రతుకురా అంటాడు. అంటే నీ జబ్బు అనుకోవచ్చు. దేవుని వాటిలో చూస్తాము, దావీదు చేసిన పాపానికి దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడు. కానీ నీ ఇంటి పైన నుండి ఖడ్గమో దాటిపోదంటాడు. తన బిడ్డల జీవితంలో ఆ కీడుని చూస్తాం. అందుకని అబ్సలోం చనిపోయినప్పుడు హీస్ లైక్, అబ్సలోమా నీ బదులుగా నేను మరణించి ఉంటాను, ఎంత మేలు. డేవిడ్ వాజ్ రిపెంటింగ్. నేను చేసిన తప్పును బట్టే మీ అందరికీ నష్టము, మీ అందరికీ శాపము, నీ చెల్లికి కీడు జరుగుతాము, తామర తన కూతురికి, నా బిడ్డకి ఎలాంటి నష్టం కలుగుతాము, నేను చేసిన పనికే నా బిడ్డల జీవితం ఇలా పాడవుతాము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని వాక్యంలో దేవుడు అన్ని స్పష్టంగా వివరించాడు. బైబిల్ ఈజ్ జస్ట్ అన్ ఆనెస్ట్ జెన్యున్ బుక్. ఒకడు తప్పు చేశాడంటే తప్పు చేశాడు, ఎలాంటి తప్పు చేసినా అలాంటి తప్పు చేశాడు, వాడికి రావాల్సిన కాన్సిక్వెన్స్ ఏంటి క్లియర్గా తెలియజేయబడు. నువ్వు దైవజనుడు అవ్వు, నువ్వు ఎవరు జడ్జి అవ్వు, న్యాయాధిపతి అవ్వు, నువ్వు సూపర్ హీరో అవ్వు, నువ్వు ఎవడమైనా సరే, సంసోను దేవుడు నిన్ను క్షమించాడా? సరే, కాన్సిక్వెన్స్ ఏంటి? చావు, దిక్కుమాలిన చావు. యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఈ రోజు మనం అంటున్నాం కాన్సిక్వెన్స్ నాకు వద్దు, క్షమాపణ అడుగుతాను, వెళ్ళిపోదాం. మరి కాన్సిక్వెన్స్ ఎలాగంటారా? నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే కృప కనికర్మ కలిగిన దేవుడు నిన్ను క్షమించి నీకు ఆయన బలాన్నిచ్చి దయనిచ్చి ఆ నొప్పిలో నుండి నువ్వు దాటిపోయేలాగా చేస్తాడు. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే రోమన్స్ 8:28 చూస్తాము, ఆయన ప్రేమించి వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఈ